లెస్ లగేజ్ ఇస్ మోర్ కంఫర్టబుల్. అవసరమైన థింగ్స్ అన్ని పెట్టుకోవాలి, ఆర్గనైజ్డ్ గా జాగ్రత్తగా నీట్ గా ప్యాక్ చేసుకుని మన న్యూస్ పేపర్స్ పెట్టి అరేంజ్ చేస్తారు. అటువంటి న్యూస్ పేపర్స్ ఏవి కూడా ఉండకూడదు. ఈ హెడ్ లైట్ ఖచ్చితంగా క్యారీ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఆ వాటర్ లీక్ కాకుండా ఇలా సెల్లో టేప్ తో మనం ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ థర్మల్ వేర్ వేసుకోవాల్సింది అవసరం పడుతుంది. కాబట్టి నేను ఒక 70,000 to 80,000 క్యారీ చేస్తున్నాను. ఎయిర్పోర్ట్ దగ్గర గేట్ నెంబర్ 4 మరి గుర్తుపెట్టుకోండి, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర గేట్ నెంబర్ 4 దగ్గర హర్ హర్ మహాదేవ్, అందరికీ నమస్కారం, జై శ్రీరామ్. కైలాష్ మానసరోవర్ యాత్ర అనేటువంటి ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాంటి యాత్రకి వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరికి అసలు మనం ఏ థింగ్స్ ని ఎలా ప్యాక్ చేసుకోవాలి, కంపల్సరీ తీసుకెళ్లవలసిన ఒక థింగ్స్ ఏంటి, మనం ప్లాన్ చేసుకోవాల్సినటువంటి యొక్క విధానం ఏంటి అనేటువంటి ఒక ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉంటారు. సో చాలా మందికి కైలాష్ యాత్రకి కంపల్సరీ థింగ్స్ ఏంటి, ఏం తీసుకెళ్లొచ్చు, ఏం తీసుకెళ్లకూడదు అనేటువంటి ఒక ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కోసం అండ్ చాలా మంది గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ తో వెళ్ళేటువంటి ఒక యాత్రికులతో పాటు ఇండియా నుండి ఎవరు కైలాష్ యాత్రకి వెళ్ళినా సరే ఈ థింగ్స్ కంపల్సరీ క్యారీ చేయాలి అనేటువంటి యొక్క నాలెడ్జ్ షేర్ చేసేటువంటి యొక్క ప్రయత్నం చేస్తున్నాం. సో అందరూ ఈ యొక్క వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు ఈ యొక్క వీడియోని చూస్తే కంపల్సరీ కైలాష్ యాత్రకి కావాల్సిన థింగ్స్ ని ఒకసారి మీరు గమనిస్తే ఏవి కూడా మిస్ కాకుండా, వాంటెడ్ థింగ్స్ ఏవి మిస్ కాకుండా, అన్వాంటెడ్ థింగ్స్ ఏవి పెట్టుకోకుండా మీ లగేజ్ ని జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవచ్చు. ఒకసారి మనం గమనిస్తే కైలాష్ మానసరోవర్ యాత్రకి బుక్ చేసుకునే దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతి యాత్రికులకి గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుండి ఈ రకంగా ఒక కిట్ ఇవ్వడం జరిగి ఉంటుంది. ఈ కిట్ లో మనం కొన్ని థింగ్స్ ని ఒకసారి గమనిస్తే ఏ థింగ్స్ ఉన్నాయో, మొదలుగా ఈ యొక్క కిట్ లో ఒక షోల్డర్ బ్యాగ్, ఈ షోల్డర్ బ్యాగ్ తో పాటు ఇలా స్లింగ్ బ్యాగ్ ఒకటి, ఈ స్లింగ్ బ్యాగ్ తో పాటు ఒక పౌచ్, దీంతో పాటు మనం లగేజ్ అంతా కూడా క్యారీ చేయడానికి కావాల్సినటువంటి పెద్ద డఫల్ బ్యాగ్ ఒకటి. ఈ డఫల్ బ్యాగ్ మీద కూడా చూస్తే మన ఒక నెంబరింగ్ ఉంటుంది. ఈ నెంబర్ తోనే మనం ఎక్కడెక్కడికి వెళ్తున్నా సరే మన బ్యాగ్ మన అకామిడేషన్ లో కానీ, మన హోటల్ రూమ్స్ లో కానీ, ఫ్లైట్స్ దగ్గర కానీ, హెలికాప్టర్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా ఇబ్బంది కలగకుండా మన దగ్గరికి వచ్చే అవకాశం ఉంటుంది. దీంతో పాటు ప్రతి కస్టమర్ కి ఒక కైలాష్ యాత్ర సంబంధించినటువంటి ఒక టీ షర్ట్ కూడా ఇచ్చి ఉండడం జరుగుతుంది. కైలాష్ యాత్ర 2025 అంటే టీ షర్ట్ తో పాటు ఒక్కసారి ఈ థింగ్స్ అన్నిటితో పాటు మనం జాగ్రత్తగా గమనిస్తే అసలు కైలాష్ యాత్రకి మనం ఖచ్చితంగా క్యారీ చేయాల్సిన థింగ్స్ ఏంటి, మన డ్రెస్ కోడ్ ఏ రకంగా ఉండాలి అండ్ మనం కంపల్సరీ థింగ్స్ ఏం పెట్టుకోవాలి అనేటువంటిది ప్రతి యాత్రికులకి, ఈచ్ అండ్ ఎవ్రీ కస్టమర్ కి మనం ఒక చెక్ లిస్ట్ ఇచ్చి ఉంటాం. ఒకసారి ఈ చెక్ లిస్ట్ లో మనం ప్రతిదీ ఒకసారి జాగ్రత్తగా గమనిస్తూ ఏ థింగ్స్ ఎందుకోసం మనం ఖచ్చితంగా క్యారీ చేయాలి అనేటువంటిది ఒకసారి మనం గమనించి దీని తగ్గట్టుగా మనం ప్లాన్ చేసుకోగలిగితే ఈ కైలాష్ యాత్రకు కావాల్సిన థింగ్స్ ఏమి మిస్ కాకుండా, అట్ ది సేమ్ టైం ఎక్కువగా లగేజ్ క్యారీ చేసిన తర్వాత అక్కడ ఫ్లైట్స్ లో, హెలికాప్టర్స్ లో, మనం వెళ్ళేటువంటి చార్టర్డ్ ఫ్లైట్స్ లో మళ్ళీ వెయిట్ ఎక్కువ అవుతే కూడా కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి మనం ఒకసారి అంటే గ్లాన్స్ ఏ థింగ్స్ ని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి అనేటువంటిది చూస్తే ఒకసారి మనం ఇక్కడ ఉన్నటువంటి థింగ్స్ ని ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఖచ్చితంగా పెట్టుకోవాల్సిన థింగ్స్ ని ఒకటి నార్మల్ డ్రెస్ కోడ్, అంటే 9 days కి కావాల్సినటువంటి మన యాత్ర అంతా కూడా హెలికాప్టర్ రూట్ లో వెళ్తున్నాం కాబట్టి 9 nights 10 days కోసం మన యొక్క యాత్ర ఉంది. కాబట్టి ఒకసారి నేను చూసుకుంటే అంటే గ్లాన్స్ చూస్తే మనం ఏ థింగ్స్ పెట్టుకుంటున్నాం అనేటువంటిది మనకు కావాల్సిన యొక్క జనరల్ క్లోతింగ్, ప్యాంట్స్, నార్మల్ ప్యాంట్స్ అండ్ షర్ట్స్, నైట్ ప్యాంట్స్, అట్ ది సేమ్ టైం టీ షర్ట్స్, థర్మల్ వేర్, అట్ ది సేమ్ టైం ఒక విండ్ చీటర్ క్యాప్ అని ఇచ్చి ఉంటాం మనం. ఈ క్యాప్ కూడా మీకు కిట్ లో ఆల్రెడీ ఉంది, మనం ఇచ్చిన కాంప్లిమెంటరీ కిట్ లో. నార్మల్ క్యాబ్స్ కి ఈ క్యాబ్స్ కి ఉన్న విధానం ఏంటంటే, పరిక్రమ చేసే టైంలో మనకు విపరీతమైనటువంటి చలి గాలులు వస్తూ ఉంటాయి. సో ఆ చలి గాలులకి కవర్ చేయడానికి మనకి ఇయర్ కవరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ క్యాప్ ని మనం జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకుంటే ఈ క్యాప్ యూజ్ అయ్యేంతటువంటిది మీకు ఒక మంకీ క్యాప్ కానీ లేకపోతే ఏది కూడా మీకు యూజ్ కాదు. ఇది స్పెషల్ గా డిజైన్ చేసినటువంటి క్యాప్. సో ఈ క్యాప్ కూడా మీకు ఆల్రెడీ ఉండి ఉంటుంది. దీంతో పాటు
ఇలా విండ్ షీటర్ జాకెట్. ఈ జాకెట్ కూడా మనతో పాటు మనం క్యారీ చేసుకోవడం మళ్ళీ కష్టం కాబట్టి ఇందులో థర్మల్ క్లాత్ ఉంటుంది. ఇదంతా కూడా స్పెషల్గా మనం కాటన్ లో డిజైన్ చేసి స్టిచ్ చేయిస్తాము. సో ఇలా హెడ్ కి కావాల్సిన క్యాప్ తో పాటు ఇదంతా కూడా స్పెషల్లీ డిజైన్డ్ జాకెట్. ఇది ఈ విండ్ షీటర్ జాకెట్ కూడా మనకు కాట్మండులో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ స్టిచ్చింగ్ అయ్యి మళ్ళీ దూరం మనం తీసుకొని రావడం వద్దు అనే ఉద్దేశంతో. సో కస్టమర్ కిట్ లో ఇది ఒక విండ్ షీటర్ జాకెట్ ఉండకపోవచ్చు. అండ్ నెక్స్ట్ మనం గమనిస్తే మనం ఖచ్చితంగా మీ కిట్ లో ఉన్నటువంటి ఒక థింగ్ గ్లౌజెస్ ఉండి ఉంటాయి. తర్వాత నేను ఆల్రెడీ ముందు చెప్పాను, మనం 9 days వెళ్తున్నాం కాబట్టి మనం వెళ్ళేటప్పుడు హై ఆల్టిట్యూడ్ లో థర్మల్ సాక్స్ ఉండాలి. సో కనీసం ఒక 2 to 3 pairs ఆఫ్ సాక్స్ మనకు కంపల్సరీ అవసరం. మనం ఈచ్ అండ్ ఎవ్రీ డే హోటల్స్ లో మనకు టవల్స్ ఉంటాయి, కానీ పరిక్రమ చేసే టైంలో కానీ మానసరోవరంలో కానీ మనకి ఇక్కడ కూడా టవల్స్ ఉండవు మన దగ్గర. కాబట్టి మన దగ్గర ఒక టవల్ కూడా ఖచ్చితంగా పెట్టుకోవాల్సి వస్తుంది మన యొక్క స్పేర్ కోసం. దీంతో పాటు పరిక్రమ చేసేటప్పుడు ఎక్కడన్నా లేస్ తెగిపోవడం లాంటివి జరిగితే స్పేర్ గా కూడా మన దగ్గర లేస్ ఉండాలి. అండ్ కంపల్సరీ తీసుకోవాల్సిన థింగ్స్ లో మస్టర్డ్ ఆయిల్, ఆవ నూనె అని మనం ఖచ్చితంగా దగ్గర పెట్టుకోవాలి. ఒక 100 ml సరిపోతుంది. చిన్న బాటిల్ క్యారీ చేయొచ్చు. అండ్ ఖచ్చితంగా తీసుకోవాల్సిన థింగ్స్ లో వెట్ వైప్స్. మనం పరిక్రమ చేసే టైంలో మనం స్నానం చేయం కాబట్టి వెట్ వైప్స్ తో మనం శుభ్రం చేసుకొని మనం తిరిగి మనం డ్రెస్సింగ్ అనేది మార్చుకోవచ్చు కాబట్టి. అండ్ నెక్స్ట్ ఇయర్ బర్డ్స్ ఒకటి, దాని తర్వాత బాడీ లోషన్ ఒకటి. మనం హై ఆల్టిట్యూడ్ లో వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు చలి ప్రాంతానికి మనకు బాగా పగిలేటువంటి అవకాశం ఉంటుంది స్కిన్ అనేటువంటిది. సో దాంతో పాటు సన్ స్క్రీన్ లోషన్ ఒకటి తీసుకోవాల్సింది. సో హై ఆల్టిట్యూడ్కి వెళ్తున్నాం కాబట్టి గ్రీన్విచ్ లైన్కి చాలా దగ్గరగా ఉన్నప్పుడు మనందరికి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. సో లిప్ బామ్ కూడా కంపల్సరీ అవసరం, పెదవులు పగలకుండా. దీంతో పాటు శానిటైజర్, షాంపూ, షవర్ జెల్, బాడీ జెల్. మనం హోటల్స్లో ఉన్నప్పుడు ఎట్లాగో మనకు అక్కడ బ్రష్ అండ్ పేస్ట్ ఉంటుంది, షేవింగ్ కిట్ కూడా ఉంటుంది. బట్ నేను పరిక్రమ టైంలో వాటిలో అవసరం కాబట్టి స్పేర్గా నేను బ్రష్ అండ్ పేస్ట్ కూడా పెట్టుకున్నాను. అండ్ నాకు కావాల్సిన రెగ్యులర్ థింగ్స్, కోంబ్, నాకు కావాల్సినటువంటి యొక్క బొట్టు, ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఏదైనా సరే హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ తో బాధపడకుండా ఉండడానికి ముందుగానే హోమియో మెడిసిన్ మనం ఇది 4 days నుంచే మనం వాడవలసినటువంటిది ఉంటుంది. ఆల్రెడీ నేను ఒక 2 days నుంచి స్టార్ట్ చేశాను. 20th మనం ట్రావెలింగ్ కాబట్టి. సో ఈ హోమియో మెడిసిన్ చాలా ఉపయోగపడుతుంది హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ కి. సో ఈ హోమియో మెడిసిన్ తో పాటు జనరల్ ప్రిస్క్రిప్షన్ కోసం, అంటే ఫీవర్ వచ్చినా, హెడ్ ఏక్ వచ్చినా, లేదా వేడి కోసం బి కాంప్లెక్స్ అయినా సరే, లైట్ గా ఏదైనా హెడ్ ఏక్ తో ఇబ్బంది పడుతున్నా, డయామాక్స్ లాంటి హై ఆల్టిట్యూడ్ సంబంధించినటువంటి థింగ్స్ అని కూడా పెట్టుకోవడం జరిగింది. అండ్ దీంతో పాటు మనం వెళ్ళేటువంటి చల్ల ప్రదేశం కాబట్టి మన చెవులు ఎప్పుడు కూడా అలా ఓపెన్ గా పెట్టకూడదు. మనం వన్స్ సిమికోట్, హిల్సా అనేటువంటి ఒక ప్లేస్ చేరుకునే దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఖచ్చితంగా జర్కిన్ తో ఉండము, ఇయర్స్ బాగా కవర్ చేయడము, ప్లస్ మనము కవర్డ్ గా ఉంటేనే హై ఆల్టిట్యూడ్ కి అడ్జస్ట్ అవుతూ వస్తాం. కాబట్టి కొద్ది కాటన్ బర్డ్స్ పెట్టుకున్నా, ఒక్కోసారి ఫ్లైట్ అండ్ హెలికాప్టర్స్ లో కూడా కాటన్ లాంటివి ఇవ్వకపోయినా సరే ఇది ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఎట్లా లైట్ వెయిట్ ఉంటుంది కాబట్టి పెద్ద బరువు కూడా ఉండదు, ఒక ప్యాకెట్ పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు మనం కావాల్సినటువంటి యొక్క చార్జర్ మనం గమనిస్తే సి కేబుల్ చార్జర్, అట్ ద సేమ్ టైం ఇలా పిన్స్ కూడా డిఫరెంట్ గా ఉండాలని చెప్తారు. బట్ ఇప్పుడు గమనిస్తే ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్ లో లక్నో నుంచి మొదలు పెడితే తిరిగి మళ్ళీ నేపాల్, చైనా పార్ట్ మొత్తం ఈ పిన్స్ కూడా మనం జాగ్రత్తగా కవర్ చేసుకుని వెళ్ళొచ్చు. ఈ నార్మల్ మన చార్జర్ కూడా పనిచేస్తుంది. ఖచ్చితంగా ఈ డిఫరెంట్ స్టైల్లో పిన్స్ తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన ఏం లేదు, నార్మల్ చార్జర్ కూడా పనిచేస్తుంది. సో దాని తగ్గట్టుగా నేను పవర్ బ్యాంక్స్ పెట్టుకున్నా 2, ఏదైనా సరే మల్టిపుల్ థింగ్స్ కోసం యూజ్ అవుతుంది అనే ఉద్దేశంతో. సో ప్రతి ప్లేస్ లో మనకు పవర్ ఉంటుంది, ఎక్కడ పవర్ తో సమస్య ఉండదు. సో పవర్ బ్యాంక్ కి సంబంధించిన మల్టిపుల్ ఛార్జింగ్ కేబుల్స్, ఇటు ఐఫోన్ తో పాటు సి పిన్, దీంతో పాటు డి పిన్, ఇలా డిఫరెంట్ వాటికి ఉపయోగపడేలాగా పెట్టుకున్నాను నేనైతే. దీంతో పాటు కంపల్సరీగా అవసరమైనటువంటి ఒక థింగ్స్ లో పల్సోమీటర్. ఈ పల్సోమీటర్ అనేటువంటి దీన్ని మన యొక్క ఆక్సిజన్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేటువంటిది మనం ఎప్పుడు చెక్ చేస్తూ ఉండాల్సి వస్తుంది. హై ఆల్టిట్యూడ్ వెళ్ళినప్పుడు మనం తక్లా కోట్ నుంచి, అదేవిధంగా
మానస్థల దగ్గర నుంచి మొదలు పెడితే మనం పరిక్రమ చేసేటప్పుడు మన బాడీ కండిషన్ ఎలా ఉంది, ఆక్సిజన్ లెవెల్ ఎలా ఉంది అనేటువంటి చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి నా కోసం అట్ ద సేమ్ టైం గ్రూప్లో నేను వెళ్ళినప్పుడు మిగతా వాళ్ళ కోసం కూడా సేఫ్టీగా ఉపయోగపడుతుందని ఒక ఆక్సిమీటర్ అంటే పెట్టుకోవడం జరిగింది. దీంతో పాటు ఎవరికైనా కాస్త ఫీవర్ ఏదైనా వస్తే మనకు మనం చెక్ చేసుకోవడానికి కానీ మన బాడీ టెంపరేచర్ ఉపయోగపడుతున్నట్టుగా ఒక థర్మోమీటర్ కూడా పెట్టుకోవడం జరిగింది. కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళిన తర్వాత మనం మానసరోవరం దగ్గర ఒక వాటర్ బాటిల్స్ మనం ఏదైతే డ్రింకింగ్ కోసం ఇస్తామో 200 ml వాటర్ బాటిల్స్ లాంటివి, ఆ యొక్క 200 ml వాటర్ బాటిల్స్ మనం ఎంగిల్ చేయకుండా ఆ వాటర్ తీసి కింద పోసి మనం మానసరోవరం వాటర్ పట్టుకున్న తర్వాత ఆ వాటర్ లీక్ కాకుండా ఇలా సెల్లో టేప్తో మనం ప్యాక్ చేసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు మరీ ముఖ్యంగా పరిక్రమ చేసేటప్పుడు మనం గమనిస్తే ఖచ్చితంగా మన దగ్గర గ్లూకోజ్ ఉండాల్సి వస్తుంది. గ్లూకోజ్ లేకపోతే మనం ఒక్కోసారి డీహైడ్రేట్ అయిపోతాం. కాబట్టి కొద్దిగా వాటర్ బాటిల్లో గ్లూకోజ్ పౌడర్ వేసుకోవాల్సి వస్తుంది. దీంతో పాటు మనం కొద్దిగా డ్రై ఫ్రూట్స్ లాంటివి పెట్టుకోవచ్చు. నాకైతే పెద్దగా డ్రై ఫ్రూట్స్ తినే అలవాటు లేదు కాబట్టి స్పేర్ కోసం డ్రై ఫ్రూట్స్ అన్ని మిక్స్ చేసి ఇలా డ్రై ఫ్రూట్స్ పెట్టుకుంటున్నాం స్నాక్స్ కోసం. కొద్దిగా ఇంకెవరైనా వాళ్ళ ఇష్టాన్ని బట్టి కాజు లాంటివి అలా చిన్న చిన్న ప్యాకెట్స్, కిస్మిస్, కాజు, అంజూర్ లాంటివి కూడా ఇలా డ్రై ఫ్రూట్స్ లా ప్యాక్ చేసుకోవచ్చు. అండ్ నాకైతే కొద్దిగా బేసిక్గా ఇక్కడ నుండి మనం 10-15 రోజులు వెళ్తాం కాబట్టి బయటికి కొద్దిగా మన టేస్ట్ తగ్గట్టుగా కొద్దిగా కారంగా మనం తినాలనుకుంటాం కాబట్టి నేనైతే ఖచ్చితంగా పికిల్స్ అండ్ పౌడర్స్ పెట్టుకోవాలని ఇష్టపడతా. సో ఒకటి మామిడికాయ, రెండోది టొమాటో, మ్యాంగో అండ్ టొమాటో పికిల్స్ పెట్టుకోవడం జరిగింది. అండ్ మరీ ముఖ్యంగా గమనిస్తే ఇటువైపు వస్తే మనం ఖచ్చితంగా క్యారీ చేయాల్సిన థింగ్స్ లో ఇలా పచ్చ కర్పూరం లేదంటే ముద్ద కర్పూరం పెట్టుకొని మనం హై ఆల్టిట్యూడ్ ప్లేసెస్ వెళ్ళేటప్పుడు మనం స్మెల్ చూడాల్సి వస్తుంది. కానీ ఈ వైట్ కలర్ క్యాంఫర్ చూస్తే వెంటనే ఈ కర్పూరం చూడంగానే వెంటనే ఫ్లైట్స్ లో వాటిలో చెకింగ్ దగ్గర ఆగే అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే నేను ఏం చేస్తున్నా, ఈ యొక్క కర్చీఫ్, వైట్ కలర్ కర్చీఫ్ తీసుకొని ఈ క్యాంఫర్ ని ఇలా ఇందులో పెట్టేసి నేనేం చేస్తున్నా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క క్యాంఫర్ నాకు స్మెల్ కోసము హై ఆల్టిట్యూడ్ సిక్నెస్ లో ఇబ్బంది కాకుండా ఉపయోగపడుతుంది. కాబట్టి ఇలా వెంటనే వీటిని టై చేసి ఈ యొక్క కర్చీఫ్ లో ఈ యొక్క కర్పూరాన్ని పెట్టి నా యొక్క షోల్డర్ బ్యాగ్ లో పెట్టుకోవడానికి ప్లాన్ చేస్తూ ఇలా ఈ క్యాంఫర్ ని కర్చీఫ్ లో కట్టి పెట్టేసుకున్నాను. వెంటనే పరిక్రమ చేసే టైంలో ఖచ్చితంగా కావాల్సినటువంటి ఒక థింగ్ ఏంటంటే హెడ్ లైట్. మనం ఛార్జింగ్ తో అయ్యేటువంటి ఒక ఆప్షన్ ఉన్నటువంటి లైట్ ఇది. సో దీనికి ఒక ఛార్జర్ కూడా ఉంటుంది హెడ్ లైట్ కి. ఈ యొక్క హెడ్ లైట్ ఖచ్చితంగా తీసుకుంటే మనం ఫస్ట్ డే పరిక్రమ కానీ సెకండ్ డే పరిక్రమలో కానీ లేట్ నైట్ అయినా కూడా మనం పరిక్రమ చేయొచ్చు. ఇది కూడా సేఫ్టీకి ఇక్కడ ఇబ్బంది ఉండదు. అటువంటి టైంలో మనం సింగిల్ గా ఉన్నా లేదా ఇద్దరు ముగ్గురుతో ఉన్నా పక్కన వాళ్ళ దగ్గర లైట్ ఉంది కదా అని మనం ఆధారపడితే వారి దగ్గర ఛార్జింగ్ అయిపోతే వారు కూడా మన దగ్గర లైట్ ఉంది కదా అనుకుని వచ్చి ఉన్నట్టయితే కష్టం అవుతుంది. కాబట్టి సెల్ఫ్ గా ఎవరికి వాళ్ళకి సంబంధించినటువంటి లైట్ ఇలా అడ్జస్ట్మెంట్స్ చేసుకోవచ్చు డిఫరెంట్ స్టైల్స్ లో. సో ఇది ఒక హెడ్ కి పెట్టుకొని ఈ లైట్ ని మనం క్యారీ చేయాల్సి వస్తుంది. ఇలా హెడ్ కి పెట్టుకొని మనం నడవచ్చు ఈజీగా ప్రశాంతంగా. సో ఈ లైట్ చాలా ఉపయోగపడుతుంది. పరిక్రమ ముఖ్యంగా చేయాలనుకునే ఆలోచన ఉన్న వారు ఖచ్చితంగా ఈ హెడ్ లైట్ ఖచ్చితంగా క్యారీ చేయడం అనేటువంటి చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది గమనించగలరు. దీంతో పాటు మనం గగుల్స్ తీసుకోవాలి. హెలికాప్టర్స్ దగ్గర, ఫ్లైట్స్ దగ్గర పరిక్రమ టైంలో మనకు విపరీతమైన గాల్లో వస్తూ ఉంటాయి. ఈ సైడ్స్ అన్ని కూడా ప్యాక్ అయి ఉండాలి. గగుల్స్ కూడా, సన్ గ్లాసెస్ కొంతమందికి సైట్ ఉండొచ్చు. ఆ సైట్ అండ్ హెడ్ ఏక్ కూడా కలిపి ఈ సన్ గ్లాసెస్ లో మనకు కలిపి మనకు గ్లాసెస్ ఇస్తారు. సో ముందుగానే అది కూడా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇవి కూడా ఖచ్చితంగా కంపల్సరీ థింగ్స్. దీంతో పాటు మరీ ముఖ్యంగా మనం గమనిస్తే నాకు కొద్దిగా లెగ్ లో లెగమెంట్ టేర్ అయి ఉంది నాకు మోకాల్లో. కాబట్టి నేను స్పేర్ కోసం అంటే ఆల్మోస్ట్ నాకు 2 years అయినప్పటికీ నేను ఎందుకైనా మంచిది అంత దూరం వెళ్ళేటప్పుడు పరిక్రమ ఆల్రెడీ నేను ఒకసారి చేశాను. ఈ ఇయర్ జూన్ ఎండింగ్ లో వెళ్ళి జూలై బ్యాచ్ లో పరిక్రమ చేశాను. సో మళ్ళీ ఈ యొక్క ఆగస్ట్ లో వెళ్ళే బ్యాచ్ తో ఒకసారి పరిక్రమ చేయాలని అండ్ సెప్టెంబర్ లో కూడా ఒకసారి చేయాలని సంకల్పంతో ఎవ్రీ ఇయర్ 3 times ఖచ్చితంగా పరిక్రమ చేయాలని సంకల్పం. ఆల్మోస్ట్ ఒక కోవిడ్ వల్ల చైనా యొక్క సహకారం లేక కొద్ది కాలం వల్ల ఆల్మోస్ట్ ఒక 5 years నుంచి మనం కైలాష్ యాత్రకే దూరం అయి ఉన్నాం. కాబట్టి 3rd time పరిక్రమ 3 times చేయాలని సంకల్పంతో సెకండ్ టైం పరిక్రమ ప్రిపేర్ అయి ఉన్నాను. బట్
నాకు లెగమెంట్ టేర్ వల్ల ఎక్కడన్నా ఇబ్బంది అవుతుందేమో అని నేను ముందుగానే ఈ బ్రేస్ నేను రెడీగా పెట్టుకుని ఉన్నాను. అంటే ఈ బ్రేస్ ఇంతకుముందు వాడేవాడిని. సో మీరు కూడా ఎక్కడన్నా సరే మీకు నీ పెయిన్స్ కానీ జాయింట్ పెయిన్స్ ఏమైనా ఉంటే ఇలా బ్రేసెస్ దొరుకుతాయి మనకు. సో ఇదైతే లెగమెంట్ టేర్ కోసం, కానీ ఇది కాకుండా నార్మల్ బ్రేస్ అంటే సాక్స్ లాగా వేసేటువంటివి కూడా దొరుకుతాయి. అది కూడా మీరు పెట్టుకోవచ్చు మీ యొక్క సేఫ్టీ కోసం. అండ్ మరీ ముఖ్యంగా వస్తే కంపల్సరీ ఉండాల్సినటువంటి ఒక థింగ్స్లో మీ పాస్పోర్ట్ ఒకటి అండ్ మీ యొక్క ఆధార్ కార్డ్, ఈ రెండు కంపల్సరీ ఉండవలసినటువంటి థింగ్స్. ఈ రెండు కంపల్సరీ మీ దగ్గర ఉండాలి. అయితే ఒక్కోసారి పర్మిట్ అండ్ వీసా కోసం మనం అప్లై చేసినప్పుడు మన దగ్గర కేవలం ఆధార్ కార్డ్ మాత్రమే క్యారీ చేసి, మన ఫ్లైట్ టికెట్స్ ఇక్కడ నుండి లక్నోకి వెళ్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆధార్ కార్డ్తోనే మనం వెళ్ళొచ్చు. కాబట్టి ఈ యొక్క ఆధార్ కార్డ్ని కంపల్సరీ ఉంచుకోవాలి. అండ్ ఆధార్ కార్డులో ఉన్నటువంటి మీ నేమ్ ఎలా ఉందో మీ ఫ్లైట్ టికెట్ మీద కూడా అదే రకంగానే ఉండాలి. ఒకసారి మళ్ళీ కైలాష్ యాత్రకి వెళ్ళే కంటే ముందే ఆధార్ కార్డ్ మీద ఉన్నటువంటి ఒక నేమ్తో బుక్ చేసిన ఫ్లైట్ టికెట్ అలానే ఉందా లేదా అని కూడా క్రాస్ చెక్ చేసుకోవాలి. అండ్ ఈ పాస్పోర్ట్ మనకి ఎక్కడ అవసరము, నేపాల్ బార్డర్ ఎంటర్ అయ్యేటప్పుడు కూడా మనకు ఆధార్ కార్డే చూస్తారు, పాస్పోర్ట్ అడగరు. అట్ ది సేమ్ టైం చైనా బార్డర్ దగ్గర మాత్రం మనకు పర్మిట్ అండ్ వీసా వచ్చినప్పుడు పర్మిట్ అండ్ వీసా లిస్ట్తో పాటు మనకి పాస్పోర్ట్ అక్కడ యూజ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ పాస్పోర్ట్ మనకు పర్మిట్తో పాటు వీసాతో పాటు మనకు ఏదో ప్లేస్లో మనకు చేరుతుంది. కాబట్టి మన దగ్గర ఇప్పుడు పాస్పోర్ట్ లేకపోయినా సరే మీ యాత్రలో ఖచ్చితంగా పాస్పోర్ట్ వస్తుందని గుర్తుంచుకోవాలి. అండ్ రిగార్డింగ్ డాక్యుమెంటేషన్ విషయానికి వస్తే మన దగ్గర ఈ రెండు తప్ప మీ దగ్గర ఏ ఐడి కార్డ్స్ ఉన్నా ఆ ఏ ఐడి కార్డ్స్ని కూడా మీరు క్యారీ చేయకండి. మరీ ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసెస్లో వర్క్ చేసినటువంటి వారు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ ఎట్టి పరిస్థితుల్లో మీ యొక్క పర్సనల్ ఐడెంటిటీ కార్డ్స్ ఏవి మెయింటైన్ చేయొద్దండి. ఓన్లీ ఆధార్ అండ్ పాస్పోర్ట్ వరకు మాత్రమే క్యారీ చేయమని నా రిక్వెస్ట్. దీంతో పాటు కైలాష్ యాత్రకు వెళ్ళడానికి నేను కూడా మానసరోవరం దగ్గర అభిషేకము హోమం లాంటివి ఏదైనా చేస్తే ఇవ్వడానికి కావాల్సిన బేసిక్ ఖర్చు కోసము అండ్ ఒకవేళ నేను పరిక్రమ చేస్తే నేను 3 days పరిక్రమ చేయాలనుకున్నా. లాస్ట్ టైం కూడా నేను పరిక్రమ చేయడానికి నడక ద్వారా నేను ప్రిపేర్ అయ్యి కూడా స్పేర్గా గుర్రము అట్ ద సేమ్ టైం పోటర్ 2 పెట్టుకున్నాను నేను. సో గుర్రము అట్ ద సేమ్ టైం అంటే పోనీ అండ్ పోటర్ 2 క్యారీ చేస్తే నాకు పోటర్కి 1250 యువాన్స్ అంటే ఇంచుమించుగా 16,000 అలా. అండ్ పోనీ హార్స్కి సుమారుగా నాకు ఒక 2850 యువాన్స్ ఇంటూ 13 రూపీస్ లా లెక్కేస్తే అరౌండ్ 35,000 అలా అయింది. రెండు కలిపితే నాకు ఒక 55,000 to 60,000 ఖర్చు వచ్చింది. సో టోటల్ కైలాష్ యాత్రలో చిన్న చిన్న ఎక్స్పెండిచర్స్ అవి ఇవి కాస్త ఏదైనా ఎక్కడన్నా కూల్ డ్రింక్ లాంటివో పరిక్రమ టైంలో ఎనర్జీ డ్రింక్స్ లాంటివో అలా ఏమైనా కాస్త చిన్న చిన్న కాఫీయో అటువంటిది ఏదైనా మనం తాగాలన్నా నేను ఫ్రెండ్స్కి తాగించాలన్నా అవసరం పడుతుంది. కాబట్టి నేను ఒక 70,000 to 80,000 క్యారీ చేస్తున్నాను నేను. సో ఒక 1 lakh వరకు ఈజీగా క్యారీ చేయొచ్చు. ఎక్కడ బార్డర్లో మనల్ని రిస్ట్రిక్ట్ చేసి మీరు ఎంత అమౌంట్ తీసుకెళ్తున్నారు ఏంటి అనేది ఎవరు అడగరు. అండ్ దొరికితే ఎవరికైనా సరే యువాన్స్ దొరికితే కన్వర్ట్ చేసి యువాన్స్ తీసుకోవచ్చు. యువాన్స్ దొరకనప్పుడు మీరు ఇండియన్ కరెన్సీ తీసుకోరైనా సరే తక్లా కోట్ అనే ప్లేస్లో మాలాంటి ఏజెంట్ ద్వారా మీరు లోకల్లో కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఎక్స్చేంజ్ రేట్ అరౌండ్ 13.5 13 అలా దొరుకుతుంది మీకు. ఇఫ్ ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడే మార్చుకుంటే కూడా మీకు ఆల్మోస్ట్ 13 రూపీస్ లా దొరుకుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు మార్చుకోవచ్చు. అవకాశం లేకపోతే కూడా మీ దగ్గర ఇండియన్ కరెన్సీ ఉన్నా లేకపోతే అమెరికన్ డాలర్ ఉన్నా కూడా మార్చుకోవచ్చు. కంపల్సరీ యువాన్స్ తీసుకెళ్తేనే మీరు అక్కడ ఇబ్బంది పడకుండా ఉంటారన్నటువంటిది ఏమి లేదు. అండ్ ఈ ఐడి కార్డుతో పాటు మీకు అందరికీ కూడా గెట్ టుగెదర్ టైంలోనే మీకు ఇచ్చినటువంటి కిట్స్లో ఇలా ఐడి కార్డ్ ఇచ్చి ఉన్నాం మేము. ఈ ఐడి కార్డ్స్లో మీరు బాగా గమనిస్తే మీకు ఇచ్చినటువంటి యొక్క గెట్ టుగెదర్లో కేవలం ఈ యొక్క ఎంటీ ఐడి కార్డ్ మాత్రమే ఇచ్చి ఉన్నాం మేము. సో మీ యొక్క బ్యాగ్స్లో ఉన్న ఎంటీ ఐడి కార్డ్ కంపల్సరీ తెచ్చుకుంటే ఎయిర్పోర్ట్ దగ్గర గేట్ నెంబర్ 4 మరి గుర్తుపెట్టుకోండి, మన రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దగ్గర గేట్ నెంబర్ 4 దగ్గర మేము ఒక 2 to 2:30 వరకు వచ్చి ఉంటాం మేము. సో అక్కడికి వచ్చిన తర్వాత మీ యొక్క ఫ్లైట్ టికెట్స్, మీకు ఇవ్వాల్సినటువంటి ఒక ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా మేము ముందే ఆ ప్లేస్లో వెయిట్ చేస్తూ ఉంటాము. ఎందుకంటే మనం చెక్ ఇన్ లగేజ్ వేస్తే ముందే దాంట్లో ముందుగానే మన యొక్క బ్యాగ్కి ఒక నెంబర్ ఉంటుంది. గమనిస్తే ఇలా 023 అని ఇలా ఒక నెంబర్ ఉంటుంది. కాబట్టి ఈ నెంబర్తో మనం ఈజీగా మన చెక్ ఇన్ లగేజ్ని
మన బ్యాగ్ ఏంటి అనేటువంటిది మనం ఐడియా ఉంటుంది, మనకు ఈజీగా మన బ్యాగ్ ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. కానీ మనం గమనిస్తే మన దగ్గర ఉన్నటువంటి మిగతా పౌచెస్ ఉన్నాయి. మన దగ్గర ఉన్న మిగతా పౌచెస్ ఏవైతే ఉన్నాయో ఆ పౌచెస్ వెనకాల కూడా ఇది మనం వాడేటువంటి ఒక పర్సనల్ కిట్. ఇప్పుడు నేను మళ్ళీ కూడా మీకు ఏ థింగ్స్ ని ఎందులో పెట్టుకుంటున్నాను అనేటువంటిది కూడా మీకు చూపిస్తాను నేను. సో ఇది ఒక స్లింగ్ బ్యాగ్, అట్ ద సేమ్ టైం ఇది ఒక షోల్డర్ బ్యాగ్. అయితే ఇవన్నీ కూడా అందరం ఒకటే కోడ్ లో వాడితే మళ్ళీ కలిసిపోతాయేమో అనే ఉద్దేశంతో ఇలా బ్యాక్ సైడ్ ఒక ఐడి కార్డు పెట్టడానికి అవకాశంగా ఉన్నట్టుగా మనం ఇలా స్టిచ్ చేసి పెట్టడం జరిగింది. సో ఇవి కూడా ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో మీ ఐడెంటిటీ కార్డ్స్ కి సంబంధించినటువంటి వీటితో పాటు మీకు ఎక్స్ట్రాగా కూడా కార్డ్స్ ప్రింట్అవుట్ చేసి ఉన్నాం మేము. సో ఈ ఎక్స్ట్రా కార్డ్స్ కూడా మనం వాటిల్లో జాగ్రత్తగా బ్యాకప్ చేసి ఆ పౌచ్ లో పెట్టేసుకుంటాం. సో దట్ ఒకవేళ అందరితో కలిసి ఉన్నా సరే మనం అందులో థింగ్స్ ఓపెన్ చేసి ఇది ఎవరి బ్యాగ్ కనుక్కోవడం కష్టం కాకుండా ఈజీగా ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్స్ ద్వారా తెలుసుకోవచ్చు. అండ్ ఎప్పుడైతే మీకు ఈ కార్డు ఇస్తున్నాము ఐడెంటిటీ కార్డు, ప్లాస్టిక్ కార్డ్ని, వెంటనే ఈ యొక్క ఐడి కార్డుతో పాటు మీకు ఆల్రెడీ ఇచ్చినటువంటి ఒక ఎంటీ ఐడి కార్డుతో పాటు ఈ యొక్క మీ ఐడి కార్డ్ని ఫిల్అప్ చేసేసుకొని ఈ ఐడి కార్డ్ని ఫ్రమ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి మొదలు పెడితే మళ్ళీ తిరిగి మీకు వచ్చే వరకు ఈ ఐడి కార్డ్ కంపల్సరీ అవసరం పడుతుంది. నేపాల్ పార్ట్లో, చైనా పార్ట్లో ఈ ఐడి కార్డ్నే మీ యొక్క ఐడెంటిటీగా భావిస్తారు. మీరు యూజ్ చేసే షోల్డర్ బ్యాగ్, మీరు యూజ్ చేసే జర్కిన్, మీరు యూజ్ చేసేటువంటి ప్రతి థింగ్ మీకు ఉపయోగపడుతుంది. సో దాన్ని మీరు ఒకసారి ఖచ్చితంగా మెయింటైన్ చేయాల్సింది, ఏవి కూడా మిస్ చేయకూడదు. ఇవి మనకు బేసిక్ గా కావాల్సినటువంటి కైలాష్ థింగ్స్. ఇప్పుడు అసలు కైలాష్ మానసరోవర్ యాత్రకి నేను డ్రెస్సెస్ ఎలా పెట్టుకున్నాను, ఏ డ్రెస్సెస్ ఎలా ఎందుకోసం పెట్టుకున్నానో ఒకసారి మీరు గమనిస్తే, యాక్చువల్గా మనం 9 nights 10 days యాత్ర మనది కైలాష్ మానసరోవర్ యాత్ర. సో 9 nights 10 days కి కావాల్సినటువంటి యొక్క థింగ్స్ లో సాధారణంగా మనం పరిక్రమ టైంలో మనం ఎక్కడ కూడా స్నానం చేసేది ఉండదు. కానీ మనం ప్రతిరోజు ఆ యొక్క పరిక్రమలో మార్నింగ్ డే టైంలోనే మనం పరిక్రమ స్టార్ట్ చేసే ముందు మనం ఏవైతే పెట్టుకున్నామో వెట్ వైప్స్, ఈ వెట్ వైప్స్ తీసుకొని మనం నీట్ గా బాడీ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇన్నర్ గార్మెంట్స్ అన్ని మార్చుకోవచ్చు. అలా మార్చుకున్న తర్వాత కూడా నాకెందుకో సేమ్ డ్రెస్ ని వేసుకొని అదే డ్రెస్ తో కైలాష్ చేయాలని అనిపించకపోవచ్చు. సో అందుకోసమని నేను నా యొక్క ఐడియా ప్రకారం నా బ్యాగ్ మరీ ఎక్కువ లగేజ్ కాకుండా ఇక్కడ నుండి లక్నో వెళ్ళడానికి, హైదరాబాద్ టు లక్నో వెళ్ళడానికి 15 kilos అలౌడే. కానీ మళ్ళీ ఆ తర్వాత కూడా మనం హెలికాప్టర్ లో వెళ్ళాలి, చార్టర్డ్ ఫ్లైట్స్ లో వెళ్ళాలన్నప్పుడు అక్కడ 12 kilos అట్లా కంటే ఎక్కువ అలౌ చేయరు. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసి ప్లాన్ చేసుకునే ప్రయత్నం చేశా. అట్ ది సేమ్ టైం నాకు కావాలి అనేటువంటి థింగ్స్ ని ఏది వదలకుండా వాంటెడ్ థింగ్స్ మాత్రమే పెట్టుకొని అన్వాంటెడ్ థింగ్స్ ని ఎక్కువ అవాయిడ్ చేస్తూ వచ్చా. ఒకసారి డ్రెస్ కోడ్స్ చూస్తే నేను ఒక జీన్స్ ప్యాంట్ పెట్టుకుని, నాకు ఎక్కువ జీన్స్ ఇష్టం లేదు, అట్ ది సేమ్ టైం ఎక్కువ అలవాటు కూడా లేదు. కాబట్టి పరిక్రమ టైంలో మనం జీన్స్ వేసుకుంటే కొద్దిగా చలికి బాగా ప్రొటెక్ట్ అవ్వచ్చు అనే ఉద్దేశంతో సో కొద్దిగా మందంగా ఉన్న ప్యాంట్స్ అయితే, థిక్ ప్యాంట్స్ అయితే కొద్దిగా కాటన్, మంచి ఊల్ లాంటి ప్యాంట్స్ అయితే కొద్దిగా మనకు బాగా కాటన్ జీన్స్ లాంటివి కొద్దిగా ఆ క్లైమేట్ కి బాగా ఉంటాయి. సో 1 2 3 4 5 6 7 8 9 నేను 9 days కోసం 9 ప్యాంట్స్ పెట్టుకున్నా. దీంతో పాటు షర్ట్స్ విషయానికి వస్తే 1 2 3 4 5 ఒక 5 షర్ట్స్ పెట్టుకున్నా. పరిక్రమ టైంలో కానీ లేదా మానస సరోవరం దగ్గరలో కానీ మనము ఆ ప్లేస్ నుంచి మొదలు పెడితే మనం ఈ జర్కిన్ యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడు ఈ జర్కిన్ మీకు ఎక్కడ ఇస్తున్నాము, నేపాల్ గంజ్ అనే పాయింట్ లో ఇస్తున్నాం. ఒకటి ఇది నేపాల్ లోనే స్టిచ్ అవుతుంది కాబట్టి మళ్ళీ అక్కడ నుండి తెప్పించి మళ్ళీ మీరు తీసుకెళ్ళడం లాంటి ఇబ్బంది లేకుండా ఈ జర్కిన్ తప్ప మీకు మిగతా జర్కిన్స్ తో అవసరం పడదు. మీరు సపరేట్ గా మళ్ళీ జర్కిన్ లాంటివి తెచ్చుకోవాలి అనేటువంటిది అయితే అవసరం లేదు. ఈ క్లాత్ రైన్ కి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం లోపల ఉన్నటువంటి యొక్క థర్మల్ క్లాత్ మీకు చలికి కూడా ఉపయోగపడుతుంది. సో అందుకని ఈ యొక్క జర్కిన్ లోపల నేను ఇలా షర్ట్ వేసుకుంటే అది మాటికి నాకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఆ తర్వాత కూడా మానస సరోవరం దగ్గర కానీ పరిక్రమలో కానీ నాకు కొద్దిగా ఫ్రీగా ఉంటుందని చెప్పి 1 2 3 4 ఒక 4 టీ-షర్ట్స్ పెట్టుకున్నా. కొద్దిగా నాకు నైట్ టైంలో కాస్త ఎక్కడైనా సరే కంఫర్ట్ ఉండడం కోసమై దీంతో పాటు నైట్ ప్యాంట్స్ 1 2 3 4 నైట్ ప్యాంట్స్ పెట్టుకున్నాను నేను.
సో డే టైంలో నేను నార్మల్ ప్యాంట్స్ వేసుకుంటున్నప్పటికి కూడా పరిక్రమ టైంలో కూడా మనం ఖచ్చితంగా మరీ ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఈ థర్మల్ వేర్ వేసుకోవాల్సిందే. ఇది ఈ థర్మల్ వేర్ నైట్ టైంలో కంపల్సరీ వేసుకుంటూ డే టైంలో మాత్రం థర్మల్ వేర్ వేసుకోము. ఎందుకంటే మన లోపల బాడీలో ఉన్న హీట్ అంతా కూడా బయటికి వెళ్లకుండా థర్మల్ వేర్ కాపాడుతుంది. నైట్ లోనే చలి ఉంటుంది కాబట్టి నైట్ టైంలో థర్మల్ వేర్ యూజ్ చేసుకుంటూ డే టైంలో థర్మల్ వేర్ వేసుకోకుండా ఉండాలి మనం. సో అందుకోసమని నేను ఒక 2 pairs ఆఫ్ థర్మల్ వేర్ పెట్టుకున్నాను. ఎందుకంటే పరిక్రమ కూడా చేస్తాను ఉద్దేశంతో. సో పరిక్రమ చేసేటువంటి సమయంలో మాత్రమే నాకు మెయిన్ థర్మల్ వేర్ ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో పెట్టుకోవడం జరిగింది. సో ఈ రకంగా కంపల్సరీ కావాల్సిన థింగ్స్ లో నేను మళ్ళీ సపరేట్ ప్యాకెట్ లో నేను ఒక ప్యాక్ చేసుకొని నా యొక్క ఇన్నర్ గార్మెంట్స్ తో పాటు అట్ ది సేమ్ టైం బనియన్స్ అవి ఏమన్నా కూడా పెట్టుకోవడం జరిగింది సపరేట్ ప్యాక్ లో. అవి 9 days కావాల్సినటువంటి 9 ప్యాకెట్స్ అన్ని కూడా సపరేట్ గా నేను ముందే బ్యాగ్ లో పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మీరు గమనిస్తే మన డ్రెస్ కోడ్స్ ఈ రకంగా ఉండాలి. కంపల్సరీగా గ్లౌజెస్ కావాల్సి వస్తుంది. ఒక ఎక్స్ట్రా టవల్ పెట్టుకున్నాను, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ సాక్సెస్ పెట్టుకున్నా, ఎక్స్ట్రా పేర్ ఆఫ్ లేస్ పెట్టుకున్నాను ఖచ్చితంగా. అండ్ ఏవైతే బేసిక్ గా మెడికేషన్ థింగ్స్, సన్ స్క్రీన్ లోషన్స్, తర్వాత కావాల్సినటువంటి యొక్క బేసిక్ థింగ్స్ ఇవన్నీ పెట్టుకోవడం జరిగింది. సో ఇవి కంపల్సరీగా కైలాష్ మానసరోవర యాత్రకి ప్రతి ఒక్కరి దగ్గర ఉండవలసినటువంటి బేసిక్ థింగ్స్. అయితే వాటిని ఏ బ్యాగ్ లో పెట్టుకోవాలి? ఎయిర్పోర్ట్స్ లో ఒక్కోసారి కొన్ని థింగ్స్ ని ఒక బ్యాగ్ లో మాత్రమే పెట్టుకోవాలి, కొన్ని చెక్ ఇన్ లో వేయాలి, కొన్ని షోల్డర్ బ్యాగ్స్ లో క్యారీ చేయొచ్చు అనేటువంటి థింగ్స్ ఉంటాయి. సో ఆ కన్ఫ్యూజన్ కూడా లేకుండా మనం ఏ దాంట్లో ఏం పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది అనేటువంటిది మీకు చూపించడానికి ట్రై చేస్తున్నాను నేను. ప్రతి ఒక్కరి దగ్గర ఇలా పెద్ద డఫల్ బ్యాగ్ ఉంది. ఈ పెద్ద డఫల్ బ్యాగ్ లో మన లగేజ్ అంతా కూడా ప్యాక్ చేసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఈ చిన్న కిట్ ఒకటి ఇచ్చిందాం మీకు. ఈ చిన్న కిట్ లో మనం ఏ థింగ్స్ పెట్టుకుంటున్నాం, అట్ ది సేమ్ టైం స్లింగ్ బ్యాగ్ మనం ఇలా సైడ్ కి వేసుకొని మనం బేసిక్ థింగ్స్ ని జాగ్రత్త చేసుకోవడానికి కావాల్సినటువంటి యొక్క థింగ్స్ ఇవి. దీంట్లో మనం ఏం పెట్టుకోవచ్చు. అట్ ది సేమ్ టైం మన షోల్డర్ బ్యాగ్, ఈ షోల్డర్ బ్యాగ్ మాత్రమే మనం రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి బయలుదేరితే తిరిగి మళ్ళీ వచ్చే వరకు మనమే క్యారీ చేసుకోవాలి. పరిక్రమ టైంలో మనం ఓన్లీ ఈ బ్యాగ్ మాత్రమే క్యారీ చేస్తాం. మనకు కావాల్సినటువంటి బేసిక్ థింగ్స్ తీసుకొని మనం ఇది క్యారీ చేయడం కష్టం అనుకుంటే అక్కడ ఒక మనిషిని తీసుకుంటాం, ఒక పోర్టర్ సహాయం తీసుకుంటాం. ఈ ఒక్క బ్యాగ్ మాత్రమే మనం క్యారీ చేయాల్సి వస్తుంది. మిగతా ఈ డఫల్ బ్యాగ్ లో ఉన్నటువంటి లగేజ్ అంతా కూడా వన్స్ లక్నో ఎయిర్పోర్ట్ రీచ్ అయిన దగ్గర నుండి త్రూ అవుట్ ద టూర్ మళ్ళీ లక్నో ఎయిర్పోర్ట్ వచ్చే వరకు ఖచ్చితంగా మనం ఈ యొక్క బ్యాగ్ కి సంబంధించినటువంటి యొక్క ఇదంతా కూడా ఈ యొక్క లిఫ్టింగ్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, మీకు రూమ్స్ లో చేర్చడం కానీ, రూమ్స్ ని చెక్అవుట్ అయ్యేటప్పుడు ఈ యొక్క డఫల్ బ్యాగ్స్ ని మన టీమే క్యారీ చేస్తారు. వీటికి ఎక్కడికి వీల్స్ ఉండవు. సో ఇది వీల్స్ లేదు కదా కాబట్టి నా బ్యాగ్ ని తెచ్చుకుంటా అనుకోవచ్చు. మీరు ట్రాలీ బ్యాగ్స్ లాంటివి తెచ్చుకుంటే హైదరాబాద్ నుంచి బయలుదేరడం బాగానే ఉంటుంది, కానీ నేపాల్ పాటుకు పోయిన తర్వాత కంపల్సరీ మీ బ్యాగ్స్ మిస్ అయిపోతాయి. ఇదంతా కూడా ఒక యూనిక్ కోడ్ ఉండాలనే ఉద్దేశంతో ఒక కోడ్ లాంగ్వేజ్ కోసం ఇలా ఐడి కార్డ్ నుంచి మొదలు పెడితే చివరికి మీ జర్కిన్, మీ క్యాప్, షోల్డర్ బ్యాగ్, సైడ్ బ్యాగ్, స్లింగ్ బ్యాగ్స్, డఫల్ బ్యాగ్స్ ఇవన్నీ కూడా ఒక కోడ్ లాంగ్వేజ్ కోసం ఇవ్వడం జరిగింది. ఇంక్లూడింగ్ మీరు క్యారీ చేసేటువంటి మీ యొక్క టీ షర్ట్ కూడా అందరం మనం ఎయిర్పోర్ట్ లో స్టార్టింగ్ డే అంటే ఒకరికొకరు సహాయం చేసుకోవడానికి, ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు వారికి మనం అసిస్ట్ చేయాలంటే కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ప్రతి ఒక్కరికి ఒక టీ షర్ట్ ఇలా ఇచ్చి ఉంటాం మనం. ఈ యొక్క టీ షర్ట్ ని మనం ఒక కోడ్ లాంగ్వేజ్ కోసం ఖచ్చితంగా మనం ఎయిర్పోర్ట్ లో మనం ఫస్ట్ డే స్టార్టింగ్ లో మనం ఈ టీ షర్ట్ ఖచ్చితంగా వేసుకోవాలి. ఇప్పుడు అసలు ఏ థింగ్స్ ని మనం ఏ బ్యాగ్స్ లో పెట్టుకోవాలి ఒకసారి గమనిస్తే, ఈ థింగ్స్ అన్ని కూడా మనం సర్దుకునేటప్పుడు డఫల్ బ్యాగ్స్ లో పెట్టేటప్పుడు అన్ని కలిసిపోతాయి. కాబట్టి నేను ఏం ప్లాన్ చేసుకుంటున్నా అంటే కొన్ని కవర్స్ లాంటివి, అంటే మన దగ్గర కూడా ఆర్ఎస్ బ్రదర్స్ లాంటి కవర్స్ ఉండొచ్చు, షాపింగ్ చేసిన కవర్స్ ఉండొచ్చు, క్లాత్ బ్యాగ్స్ ఉండొచ్చు, ఇలా డిఫరెంట్ యొక్క వాటిల్లో మనకు ఇలా కవర్స్ ప్లాన్ చేసుకుంటే మనం షర్ట్స్ ఒక కవర్ లో, ప్యాంట్ ఒక కవర్ లో, లేదా క్లాత్ బ్యాగ్ లో, ఈ నైట్ ప్యాంట్స్ ఒక దాంట్లో, టీ షర్ట్స్ ఒక దాంట్లో ఇలా సపరేట్ గా ప్లాన్ చేసుకోవచ్చు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక్కోసారి మనం డేస్ గడిచే కొద్దీ మన యొక్క యూజ్డ్ క్లాత్స్ కూడా అన్ని కలిసిపోకుండా సపరేట్ క్లాత్ బ్యాగ్ లో కానీ సపరేట్ కవర్స్ లో కానీ పెట్టి సైడ్ కి పెట్టేసేయచ్చు.
ఎందుకంటే డఫల్ బ్యాగ్ చాలా లూజ్ గా ఉంటది, పెద్దగా ఉంటది కాబట్టి అన్ని కలిసిపోకుండా చిందరబందర అవ్వకుండా హెలికాప్టర్స్ లో ఫ్లైట్లలో పడేస్తారు కాబట్టి అక్కడ అన్ని మిక్స్ కాకుండా ఉండడానికి ఇలా నేను కవర్స్ పెట్టుకున్నా. సో ఇప్పుడు ఏ థింగ్స్ ని ఏ బ్యాగ్ లో పెడుతున్నానో ఒకసారి మీరు గమనించండి. సో దట్ ఈ రకంగా పెట్టుకుంటే మీకు చెక్ ఇన్ లగేజ్ లో ఇవి అలో లేదు, షోల్డర్ బ్యాగ్స్ లో ఇది అలో లేదు అనేటువంటి ఒక ఇబ్బంది కలగకుండా ఉంటుందని నా ఆలోచన సార్. ఇప్పుడు మనం మన క్లాతింగ్ కానీ, మన యొక్క బేసిక్ నీడ్స్ కానీ, మెడిసిన్స్ కానీ, లిక్విడ్ ఐటమ్స్ కానీ, ఎలక్ట్రానిక్ థింగ్స్ కానీ ఎక్కడ ఎట్లా ప్యాక్ చేసుకోవాలి, మనకు చెకింగ్ అప్పుడు కూడా ఎయిర్పోర్ట్ లో ఈజీగా ఉండడానికి, ఎక్కడ ఇబ్బంది కలగకుండా, మనకి ఎక్కడ కూడా ట్రబుల్ లేకుండా ఉండడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పెద్ద డఫల్ బ్యాగ్ లో ఇప్పుడు మీరు గమనిస్తే ఈ డఫల్ బ్యాగ్ అంతా కూడా చాలా లూజ్ గా ఉంటది కాబట్టి అన్ని మిక్సప్ అయిపోయి మన యొక్క ఫోల్డింగ్స్ అన్ని కూడా ఇవైపోతాయి. కాబట్టి నేనేం చేస్తున్నా, ఇందులో ప్యాంట్ లో కానీ షర్ట్ లో కానీ మనకు ఐరన్ చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఇలా పేపర్స్ పెట్టే అవకాశం ఉంటుంది. మన న్యూస్ పేపర్స్ పెట్టి ఐరన్ చేస్తారు. అటువంటి న్యూస్ పేపర్స్ ఏవి కూడా ఉండకూడదు. చైనీస్ ల్యాండ్ లో అడుగు పెట్టేటప్పుడు ఖచ్చితంగా ఇలా మొత్తం ఫోల్డింగ్స్ కూడా ఇప్పి చూస్తారు. ఎక్కడ న్యూస్ పేపర్స్ లేకుండా ప్లాన్ చేసుకోవాలి అందరూ. ఇది మాత్రం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇలా కవర్స్ తీసుకున్నా, ట్రాన్స్పరెంట్ కవర్స్. ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్ నాకు ఏ ప్యాంట్ ఏ షర్ట్ ఎక్కడ ఉందో కనబడుతున్న ఉద్దేశంతో ఇలా ట్రాన్స్పరెంట్ కవర్ లో నేను షర్ట్స్ ప్యాంట్స్ అన్ని కూడా ఇలా జాగ్రత్తగా ప్యాక్ చేసుకున్నా. సో ఒకసారి ఇప్పుడు ఈ ట్రాన్స్పరెంట్ కవర్స్ ఉన్న షర్ట్ ప్యాంట్స్ చూడగానే నాకు ఏ థింగ్స్ ఎక్కడ ఉన్నాయని గుర్తొస్తుంది. ప్లస్ ఇక్కడ కూడా థర్మల్ వేర్, క్యాప్, గ్లౌజెస్, తర్వాత సాక్స్, టవల్ ఇవన్నీ కూడా నాకు ఎక్కువ యూజ్ కాదు కాబట్టి ఇవన్నీ ఒక దాంట్లో పెట్టి ప్యాక్ చేసుకున్నా సిస్టమేటిక్ గా. ఇప్పుడు బ్యాగ్ లో జాగ్రత్తగా ఈ కవర్స్ లో నుంచి ఉన్నటువంటి జాగ్రత్తగా నేను ఈ యొక్క డఫల్ బ్యాగ్ లో ప్యాక్ చేసుకోవడం స్టార్ట్ చేస్తున్నా. సో ఈజీగా ఉంటది. రెండోది మనకు కావాల్సినప్పుడు కూడా ఇలా కవర్ తీసుకొని బయటికి మన థింగ్స్ అనేది జాగ్రత్తగా తీసేసుకోవచ్చు. సో ఇలా ఈ డఫల్ బ్యాగ్ లో నాకు కావాల్సిన క్లాతింగ్ అంతా పెట్టేసుకున్నా ఈజీగా. పెట్టుకున్న తర్వాత ఇంకా ఇక్కడ ఉన్న మిగతా థింగ్స్ ఉన్నాయి. నా యొక్క లెగమెంట్ టేర్ అయినటువంటి కారణంగా నేను స్పేర్ గా ఎందుకైనా మంచిది అని సేఫ్టీ ప్రికాషన్ కోసం నేను నా యొక్క లెగ్ బ్రేస్ పెట్టుకుంటున్నాను చెప్పాను దాకా. సో బ్రేస్ కూడా ఇందులో పెట్టేసుకున్నా. ఇది నేను స్టార్టింగ్ రోజు వేసుకోవాల్సిన టీషర్ట్ కాబట్టి ఇది బ్యాగ్ లో పెట్టుకోవట్లేదు, జస్ట్ బయట మాత్రం పెడుతున్నా నేను. అండ్ దీంతో పాటు మనం గమనిస్తే ఇక్కడ అదర్ థింగ్స్ ఉన్నాయి. మన దగ్గర ఉన్నట్లుగా పికిల్స్ కానీ లేకపోతే ఎనీ లిక్విడ్ ఐటమ్స్, ఇందాక మీకు చూపించారు కదా మస్టర్డ్ ఆయిల్ అని. సో మస్టర్డ్ ఆయిల్ కానీ, ఈ పికిల్స్ కానీ, ఇటువంటి డ్రై ఫ్రూట్స్ కానీ, లేకపోతే ఇంకా ఈ గ్లూకోజ్ లాంటివి, వెట్ వైప్స్, కాటన్, ఇవన్నీ థింగ్స్ అన్ని కూడా మనం డఫల్ బ్యాగ్ లో పెట్టచ్చు మనం. కానీ కంపల్సరీ లిక్విడ్ థింగ్స్ అంటే పికిల్స్ కానీ, ఈ పికిల్స్ కూడా అటు ఇటు జరిపేసి సెంటర్ లో పెట్టాను. ఎందుకంటే బ్యాగ్ ని చెక్ ఇన్ లో పడేసేటప్పుడు కూడా కాస్త ఇబ్బంది కాకుండా, ఒకవేళ పికిల్స్ లీక్ కాకుండా ఉండడానికి నేను మళ్ళీ డబల్ కవర్ వేసి పెట్టుకున్నాను. నేను ఆయిల్ థింగ్స్ ఎక్కడ ఇబ్బంది కాకుండా ఉండాలని డబల్ కవర్ వేసి ప్యాక్ చేశాను. అండ్ మన క్లాత్స్ కూడా ఎట్లాగో అంటావు కాబట్టి ఆల్రెడీ క్లాత్స్ కూడా కవర్ ఉంది కాబట్టి సేఫ్టీగా ఉండే పరిస్థితి. ఈ మస్టర్డ్ ఆయిల్ కూడా కవర్ లో డబల్ ప్యాక్ చేసి జిప్ లాక్ కవర్ లో పెట్టేసి నేను సెంటర్ లో పెట్టుకోవడం జరిగింది. ఇంకా కూడా కావాల్సిన అదర్ థింగ్స్, డ్రై ఫ్రూట్స్ కానీ లేకపోతే వెట్ వైప్స్ కానీ, ఇవన్నీ కూడా నాకు అద్దుతూ రావడం జరిగింది. దీంతో పాటు గ్లూకోజ్ను కూడా నేను కవర్లో పెట్టేస్తున్నా, మళ్ళీ ఎక్కడ లీక్ అవుతే బ్యాగ్ అంతా కూడా స్పాయిల్ అవుతుందనే ఉద్దేశంతో. సో ఇలా గ్లూకోజ్ను కూడా సపరేట్ చేసేసాను నేను. సో ఆల్మోస్ట్ ఈ బ్యాగ్ ఇప్పుడు నేను చూస్తే ఒక 12 కిలోస్ టు 15 కిలోస్ మధ్యలో ఉంది అని నా యొక్క ఫీల్. అండ్ నేను పరిక్రమ చేయడానికి కావాల్సిన షూ నేను మళ్ళీ ఇందులో పెడితే నా షూ కూడా మళ్ళీ వెయిట్ అవుతుందనే ఉద్దేశంతో నా షూ నేను వెంటనే నాతో పాటు క్యారీ చేస్తూ నేను డే 1 నుండి హైదరాబాద్ నుండే నేను షూ వేసుకోవడం మొదలు పెడుతున్నాను. కాబట్టి నేను షూ ఎక్కడ కూడా బ్యాగ్ లో పెట్టట్లేదు. అండ్ ఇక్కడ మిగిలినటువంటి మిగతా థింగ్స్ ఉన్నాయి. ఈ మిగతా థింగ్స్ ని కూడా నేను జాగ్రత్తగా ప్యాక్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నా. సో షోల్డర్ బ్యాగ్ లో స్లింగ్ బ్యాగ్ అని చిన్న చిన్న కిట్స్ లో పెట్టుకోవాల్సినవి నేను తర్వాత పెడుతున్నా.
ఇప్పుడు ఈ బ్యాగ్ అంతా కూడా డఫల్ బ్యాగ్ రెడీ అయిపోయింది కాబట్టి ఇలా జిప్ వేసేసి మనకు ఇలా డఫల్ బ్యాగ్ లూజ్ లేకుండా టైట్ చేయడానికి ఇలా క్లిప్స్ ఉన్నాయి. సో ఈ క్లిప్స్ ని జాగ్రత్తగా మనం పెట్టేసి స్లోగా ఇలా మనం టైట్ చేయొచ్చు. సో దట్ బ్యాగ్ లూజ్ గా లేకుండా లోపల ఉన్నటువంటి థింగ్స్ అన్ని ఆర్గనైజ్డ్ గా ఉండడానికి అవకాశం ఇస్తుంది. సో ఇలా నా యొక్క బ్యాగ్ ని ప్యాక్ చేశాను. ఇంకేదైనా చిన్న చిన్న థింగ్స్ ఉంటే కూడా ఈ సైడ్ జిప్స్ ఉన్నాయి. ఇంకా ఈ సైడ్ జిప్స్ లో కూడా మనం మన లగేజ్ ని ప్యాక్ చేసుకోవచ్చు. సో ఇది మన యొక్క కైలాష్కి వెళ్ళాల్సినటువంటి యొక్క డఫల్ బ్యాగ్. ఇది చెక్ ఇన్ లగేజ్ లో ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఇంకా షోల్డర్ బ్యాగ్ ఒకటి మిగిలి ఉంది. దీంతో పాటు ఒక స్లింగ్ బ్యాగ్, దీంతో పాటు మనకు కిట్ ఒకటి మిగిలి ఉంది. దీంట్లో మనం ఏం పెట్టుకుంటున్నాం గమనిస్తే ఒకసారి, ఇందాక నేను కాటన్, ఈ కాటన్ ఎట్లా లైట్ వెయిటే కాబట్టి అందులో అది వైట్ గా ఉంటది కాబట్టి చెక్ ఇన్ లో అక్కడ మళ్ళీ తిరిగి మన బ్యాగ్ లోంచి తీసి చెక్ చేయడానికి అవకాశం లేకుండా ఉండడం కోసం నేను కొన్ని థింగ్స్ ని ఇందులో ప్లాన్ చేసుకుంటూ వస్తున్నా. సో ఒకటి మెయిన్ గా కాటన్, షోల్డర్ బ్యాగ్ లో పెట్టే థింగ్స్ లో మెయిన్ కాటన్, ఎక్స్ట్రా లేస్, వీటితో పాటు నేను తీసుకున్నటువంటి యొక్క గగుల్స్, సన్ గ్లాసెస్ లాంటివి, దీంతో పాటు ఇందాక చూపించినట్టుగా హెడ్ లైట్, పరిక్రమ చేసేటప్పుడు కావాల్సినటువంటి యొక్క చార్జబుల్ లైట్ కూడా నేను ప్యాక్ చేసి పెట్టేసుకున్నా ఇలా. సో చార్జబుల్ లైట్, దీంతో పాటు నా యొక్క పవర్ బ్యాంక్స్, చార్జర్ అండ్ కనెక్టర్స్ కూడా నేను జాగ్రత్తగా ఇలా ఒక జిప్లా కవర్స్ లో పెట్టుకుని వీటిని కూడా ఎక్కడ ఇబ్బంది కలగకుండా కవర్స్ లో ప్యాక్ చేసుకుని, సో థింగ్స్ మనకు అన్ని చిందరబందర కాకుండా అన్ని ఆర్గనైజ్డ్ గా ఉండడానికి ఇలా కవర్స్ లో పెట్టుకుంటాను నేనైతే. సో ఇవి కూడా పవర్ బ్యాంక్స్, ఎట్లాగో ఎలక్ట్రానిక్ థింగ్స్ అన్ని మన షోల్డర్ బ్యాగ్ లో క్యారీ చేయాలి కాబట్టి ఎలక్ట్రానిక్ థింగ్స్ ఏవి కూడా మనం డఫల్ బ్యాగ్ లో పెద్ద బ్యాగ్ లో పెట్టి చెక్ ఇన్ వేయకూడదు కాబట్టి ఎలక్ట్రానిక్ థింగ్స్ ఇందులో పెట్టుకుంటున్నా. అండ్ నా క్యాష్, ఇది నా దగ్గర స్లింగ్ బ్యాగ్ ఒకటి ఉంది. సో ఇది చాలా ఇంపార్టెంట్ థింగ్స్ పెట్టుకోవడానికి మాత్రమే నేను యూజ్ చేస్తున్నా. సో ఇందులో నాకు సంబంధించిన నా ఖర్చుల కోసం కావాల్సిన క్యాష్, నా యొక్క పాస్పోర్ట్, ఈ పాస్పోర్ట్ ఎట్లాగో మీకు నేపాల్లో అందుతుంది కాబట్టి ఈ పాస్పోర్ట్ గురించి కంగారు పడకండి. అండ్ సంబంధించిన ఆధార్ కార్డ్, ఐడెంటిటీ కార్డ్ ఒకటి, వీటితో పాటు కంపల్సరీగా మన దగ్గర క్యారీ చేయాల్సిన ఒక ఐడెంటిటీ కార్డ్. సో మనం ఈ యొక్క ఐడెంటిటీ కార్డ్ని ఫస్ట్ నుండి మనం ఇలా మన మెడలో వేసుకొని మన ట్యాగ్ని ఖచ్చితంగా మనం ఇలా కలిగి ఉండాలి. సో దట్ మిమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై అయ్యి గ్రూప్లో మిమ్మల్ని ఎక్కడ మిస్ కాకుండా చూసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో దీంతో పాటు మన పచ్చ కర్పూరం ఒకటి, ఇందులో ముద్ద కర్పూరం ఒకటి వైట్ క్లాత్ లో కర్చీఫ్ లో పెట్టుకున్నా నేను. అవసరమైనప్పుడు ఇలా చేతి కట్టుకొని మనం ఇలా స్మెల్ చూడొచ్చు పరిక్రమ టైంలో, అది మనకు ఆక్సిజన్ కంటెంట్ పెంచుతుంది అనే ఉద్దేశంతో. సో ఇది కూడా నేను ఏం చేశాను అంటే షోల్డర్ బ్యాగ్ లోనే పెట్టుకుంటున్నా, సో ఇబ్బంది కాకుండా ఉండడానికి. దీంతో పాటు మా దగ్గర ఇలా థర్మోమీటర్ ఒకటి, తర్వాత పల్సోమీటర్ రెండు క్యారీ చేస్తున్నా నేను. ఇవి కూడా షోల్డర్ బ్యాగ్ లో పెట్టేస్తున్నా. దీంతో పాటు సన్ స్క్రీన్ లోషన్స్ లాంటివి, బాడీ లోషన్స్ ఉన్నాయి. ఈ బాడీ లోషన్స్ కూడా ఇందులో పెట్టేసుకుంటున్నా నేను, ఈజీగా ప్యాక్ అయి ఉండడానికి. కొన్ని కొన్ని చిన్న చిన్న థింగ్స్ ఉన్నాయి. అంటే ఏంటి, బ్రష్, పేస్ట్, తర్వాత బాడీ లోషన్స్, షాంపూస్, తర్వాత లిప్ బామ్, డెటాల్, సన్ స్క్రీన్ లోషన్, ఇయర్ బడ్స్, సో కోంబ్, దీంతో పాటు కొన్ని పర్ఫ్యూమ్స్ లాంటివి, బొట్టు, ఇవన్నీ కూడా ఈ చిన్న చిన్న థింగ్స్ కి ఈజీగా ఉండేలాగా నేను ఈ యొక్క చిన్న కిట్ లో పెట్టుకొని, ఈ కిట్ కూడా ఏం చేస్తున్నా నా యొక్క షోల్డర్ బ్యాగ్ లోనే పెట్టేసుకుంటున్నాను నేను. సో మెడిసిన్స్ ఉన్నాయి నా దగ్గర. సో ఈ యొక్క ఫస్ట్ ఎయిడ్ కోసం కావాల్సిన మెడిసిన్స్ కానీ, సో ఈ యొక్క హై ఆల్టిట్యూడ్ మెడిసిన్స్, నాకు కాకపోయినా ఇంకెవరికైనా ఉపయోగపడడానికి కొన్ని జనరల్ మెడిసిన్స్ కూడా నేను నా బ్యాగ్ లో ప్యాక్ చేసుకుంటున్నాను నేను. దీంతో పాటు ఇక్కడ మిగిలినటువంటి థింగ్స్ లో ఒకటి, మనం మానసరోవరం వాటర్ తీసుకోవాలంటే మళ్ళీ తిరిగి ఆ బాటిల్స్ ని ప్యాక్ చేసుకొని మన ఈ డఫల్ బ్యాగ్స్ లోనే మనం పెట్టుకోవాలి మానసరోవరం వాటర్ వచ్చేటప్పుడు. సో ఈ డఫల్ బ్యాగ్స్ లో కూడా మనం డబల్ కవర్ వేసి ఈ సెల్లో టేప్ తో ముందుగానే ఆ బాటిల్ యొక్క నోస్ ని, మనం ఆ క్యాప్ ని బాగా సెల్లో టేప్స్ తో క్లోజ్ చేసుకోవాలి.
అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ టేప్ సరిగ్గా టైం దొరకక వాటర్ లీక్ అయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి నేను సేఫ్టీ కోసం ముందుగానే నా యొక్క షోల్డర్ బ్యాగ్లో ఈ యొక్క సెల్లో టేప్ కూడా తీసుకుని వెళ్తున్నాను. సో నా యొక్క బ్యాగ్ అంతా కూడా ప్యాక్ అయింది. సో షోల్డర్ బ్యాగ్, దీంతో పాటు డఫల్ బ్యాగ్తో పాటు నా స్లింగ్ బ్యాగ్, ఇందులోనే ఒక కిట్ కూడా పెట్టుకోవడం జరిగింది. సో దీంతో నా కైలాష్ యాత్రకు కావాల్సిన లగేజ్ మొత్తం సెట్ అయిపోయి ఉంది. సో కైలాష్ యాత్రకి మీతో పాటు నేను కూడా ట్రావెల్ చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నాను. దీంట్లో అంతా గమనిస్తే నేను ఇన్ని థింగ్స్ పెట్టుకున్నా కూడా నా యొక్క షోల్డర్ బ్యాగ్, నా యొక్క డఫల్ బ్యాగ్ అంతా లెక్కేస్తే ఒక 12 kilos to 13 kilos ఉండొచ్చు. అండ్ నా యొక్క లగేజ్ ఈ యొక్క షోల్డర్ బ్యాగ్లో ఆల్మోస్ట్ ఒక 1.5 kilo తప్ప ఎక్కువ బరువు లేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత వన్స్ ఒకసారి చెక్ ఇన్ లగేజ్ వేసేటప్పుడు మన యొక్క లగేజ్ ఏదైనా ఒక 1/2 kiloనో 1 kiloనో ఇంకా కూడా ఎక్కువ ఉంది అని అంటే వెంటనే 2-3 డ్రెస్ పెయిర్స్ కానీ ఏదైనా బాగా వెయిట్ ఉన్నటువంటి థింగ్స్ తీసి మీ షోల్డర్ బ్యాగ్లో కూడా పెట్టుకోవచ్చు. జాగ్రత్తగా చూసుకొని ఆ వెయిట్ని మేనేజ్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఈ స్లింగ్ బ్యాగ్ ఎక్కడైతే ఉందో మనం ఎయిర్పోర్ట్లో చెక్ ఇన్ అయ్యేటప్పుడు కానీ, ఇందులో మన మొబైల్స్ కానీ లేకపోతే వాచెస్ కూడా తీసి మీరు స్కాన్ చేసేటప్పుడు మీ బెల్ట్ అవన్నీ కూడా బ్యాగ్లో పెట్టేసుకొని ఈ యొక్క ఎలక్ట్రానిక్ థింగ్స్ అన్ని బయటకు తీయాలి కాబట్టి, ట్రేలో పెట్టాలి కాబట్టి మనం చెక్ ఇన్ టైంలో జాగ్రత్తగా ఇవన్నీ పెట్టుకొని చూసుకొని మనం ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఈ యొక్క థింగ్స్ అన్ని పెట్టుకోవడానికి ఏవైతే ఇంపార్టెంటో, అసలు అన్నిటికంటే ఏవి పోయినా సరే ఇబ్బంది లేదు, కానీ మన యొక్క ఐడెంటిటీ కార్డ్స్ మాత్రం చాలా వాల్యుబుల్ థింగ్స్. ఒకటి ఆధార్, రెండోది మన క్యాష్, మన యొక్క పాస్పోర్ట్, ఇవన్నీ కంపల్సరీ ఇంపార్టెంట్ థింగ్స్ కాబట్టి ఇవి షోల్డర్ బ్యాగ్స్ అక్కడ పెట్టి మర్చిపోకుండా, ఈవెన్ మనం నేచర్ కాల్కి వెళ్ళినా కూడా మనతో పాటే ఇవి ఉండేలాగా ప్లాన్ చేసుకున్నట్టుగా ఈ యొక్క స్లింగ్ బ్యాగ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. మీకు ఏవైతే ఐడెంటిటీ కార్డ్స్ ఇచ్చామో ఈ కార్డ్స్ మీకు ఎక్స్ట్రాగా ప్రింట్అవుట్ అయి ఉన్నటువంటివి మీరు గమనిస్తే ఈ యొక్క స్లింగ్ బ్యాగ్ వెనకాల ప్లస్ షోల్డర్ బ్యాగ్ వెనకాల, దీంతో పాటు మీకు ఏదైతే పర్సనల్ కిట్ ఇచ్చామో ఆ కిట్ వెనకాల కూడా మనము ఖచ్చితంగా ఈ యొక్క కార్డ్స్ పెట్టుకోవాలి. ఎందుకంటే డిఫరెంట్ కస్టమర్స్ ఉంటారు. ఆల్మోస్ట్ 60 నుంచి 100 మంది కస్టమర్స్ ఉన్నప్పుడు ఈ యొక్క ఫోటో చూడగానే వెంటనే ఇది మీది అని గుర్తుపట్టి వెంటనే మీ వరకు చేర్చడానికి ప్రయత్నం చేస్తారు. సో ఇంకా కొద్దిగా సేఫ్టీ కోసం కూడా ఈ కార్డ్స్ని మీకు ఎయిర్పోర్ట్ దగ్గర ఇవ్వడం జరుగుతుంది. సో కైలాష్ మానసరోవర్ యాత్ర ఇది హెలికాప్టర్ రోడ్లో వెళ్ళేటువంటిది కాబట్టి జస్ట్ మనం 9 nights 10 days కోసం వెళ్ళడానికి కావాల్సినటువంటి థింగ్స్ అన్ని జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవడం జరిగింది. అండ్ ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకుంటే మనకు ఆల్వేస్ లెస్ లగేజ్ ఈజ్ మోర్ కంఫర్టబుల్. అవసరమైన థింగ్స్ అన్ని పెట్టుకోవాలి, ఆర్గనైజ్డ్గా జాగ్రత్తగా నీట్గా ప్యాక్ చేసుకుని, సో దట్ మనం ఇక జర్నీలో ఎక్కడ అసౌకర్యం కలగకుండా, ఇబ్బంది కలగకుండా ప్లాన్ చేసుకుంటే చాలా ప్రశాంతంగా కైలాష్ మానసరోవర్ యాత్ర ఫ్రూట్ఫుల్గా పూర్తి చేసుకుని రావచ్చు. హర్ హర్ మహాదేవ్. అందరికీ నమస్కారం. మీ భరత్ శర్మ, గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్.